వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్టీ స్టారర్ మూవీ రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించబోతున్న సినిమాలోని సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తండ్రుల పాత్రలో నటించబోతున్నారంట. ఆ వివరాలు ఏంటో మన జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మల్టీ స్టారర్ మూవీస్ అంటేనే మనుషుల్లో చాలా ఉత్సాహం చూస్తూ ఉంటాము. అలాంటిది పాన్ ఇండియా స్టార్స్ అయిన రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళతో పాటు కలిసి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్నారని తెలిసింది. ఆ విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేయండి. అవునండి, మీరు అన్నట్టు సహజంగానే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో అంటేనే భారీ చిత్రంగా మనం చెప్పొచ్చు. అందులో ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అయితేనేమి, అల్లు అర్జున్ గారు అయితేనేమి విడివిడిగానే వాళ్ళు ఒక మల్టీ స్టార్ అంత మార్కెట్ ఎంత ఇస్తారు, ఇండివిజువల్గా వాళ్ళు ఒకలే ఇస్తారు. వాళ్ళు ఈరోజు కేవలం తెలుగు భాష చిత్ర పరిశ్రమకు చెందినటువంటి మార్కెటే కాదు, పాన్ ఇండియా స్థాయి, ఆ స్థాయి కూడా దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి వచ్చినటువంటి ఇద్దరు చిత్రాలు కూడా పాన్ వరల్డ్ రేంజ్లో మార్కెటింగ్ చేస్తూ ఉంది. మనం చూసాం త్రిపురాలు ఏ విధంగా సంచలనాలు సృష్టించిందో, అసలు మార్కెట్ని ఎలా కొలగొట్టిందో కూడా చూసాం. ఆస్కార్ వేదిక మీద మన తెలుగు చిత్రాలు ఏ విధంగా వెలిగిందినాయో మనం చూసాం మొన్నటిదాకా. దాంట్లో రామ్ చరణ్ వాళ్ళ అతిథిగా అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసిన విషయాలే. దాంతోపాటు పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కూడా వరల్డ్ మార్కెట్ని ఏ విధంగా కొలగొట్టాడో, రికార్డ్స్ బ్రేక్ చేసాడో మనం చూసినాం. అట్లా ఇండివిజువల్గానే వరల్డ్ స్థాయి చిత్రాలు వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టార్ వస్తుందంటే అసలు వాస్తవానికి అది అంచనాలకు అందనటువంటి ఎస్టిమేషన్ ఉంటుంది. బడ్జెట్ విషయంలో కానీ కలెక్షన్ విషయంలో ఇదొకటే సరిపోదనంటూ వీళ్ళకు ఫాదర్ క్యారెక్టర్లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ నటిస్తున్నారని చెప్పేసి ఒక వార్త. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అంటే అది కూడా సేమ్, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ మార్కెట్ ఏంటో మనకు తెలుసు. వాళ్ళిద్దరు కలుస్తున్నారు. అది పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ అది ఇక్కడ. సో అంటే ఇక్కడ 4 ప్రధాన దిగ్గజాలు రామ్ చరణ్, అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఇక ఆ స్థాయి ఎలా ఉంటుందేమో మనకు ఊహించే తరం కాదు. ఇది ఏంటి అంటే వాస్తవానికి మన గతంలో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ నటించిన కరణ్ అర్జున్ చిత్రం 1995లో చిత్రం వచ్చింది. అది ఆ రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఏ విధంగా రికార్డ్ కలెక్షన్స్ చేసి సల్మాన్ ఖాన్కి, షారూఖ్ ఖాన్కి ఒక మార్కుని ఇచ్చినట్టు చిత్రాలు అవి. వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా ఒక మాస్ ఈక్వేషన్ ఎలా ఉండాలో, ఫైటింగు, ఫ్లాష్ బ్యాకు, ఒక పెత్తందారీ వ్యవస్థ, ఒక సామాన్యుడు చేసినటువంటి కుటుంబం చేసినటువంటి అన్యాయం, ఇవన్నీ కూడా ఈక్వేషన్ చిత్రాలు. మాస్ చిత్రాలు ఎలా ఉంటాయో మనకు తెలిసినాయి. అంటే హీరో కుటుంబం ఏ విధంగానో వీళ్ళని చేత అన్యాయానికి గురవుతుంది. వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత హీరో తన హీరోయిన్తో డ్యూయెట్లు చేస్తూనే తన కుటుంబానికి అన్యాయం చేసిన వాడి మీద పగ సాధించుడు అనేది ఎవర్ గ్రీన్ చిత్రం ఈక్వేషన్ అది. సో అది కరణ్ అర్జున్ ఆ విధంగా వచ్చిన చిత్రమే, అది సూపర్ డూపర్ అయింది. ఆ రోజుల్లోనే మన అల్లు అరవింద్ గారు ఆ చిత్రం సీక్వెల్ తీయాలను, దానికి ఏదో తెలుగులో తీయాలని ప్రయత్నం చేసేటట్టుకుంటా ఆ రోజుల్లో ఏదో చేశాడు. అయితే ఎందుకో కానీ అల్లు అరవింద్ గారు ఆల్రెడీ చరణ్ అర్జున్ ఒక టైటిల్ని ఫిల్మ్ ఛాంబర్లో ఆల్రెడీ ఎప్పుడో రిజిస్టర్ చేసి ఉంచాడు. దాని ఉద్దేశం కూడా ఏంటంటే చరణ్ అర్థమైంది. చరణ్ అంటే రామ్ చరణ్, అర్జున్ అంటే అల్లు అర్జున్. ఇది ఒక స్పష్టంగా అర్థమైపోతుంది. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనేది అక్కడ అంచనా ఊహించుకున్నాము. అది ఎప్పుడు కూడా కార్యరూపంలో వస్తున్నట్టు కానీ రకరకాలటువంటి స్టెప్స్ అంటే ఫర్దర్గా కార్యరూపంలో కనిపిస్తుంటే ఎక్కడా లేదు. కానీ ఈ మధ్యకాలంలో దాని తాలూకు ఆ చిత్రం మూమెంట్స్ సెట్టింగ్ జరుగుతున్నాయని ఒక వార్త ఫిల్మ్ నగర్లో తిరుగుతుంది. అది ఏంటి అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, కరణ్ అర్జున్ సీక్వెల్గా వస్తుంది. కరణ్ అర్జున్ చిత్రం ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో దాని కంటిన్యూ సీక్వెల్గా వస్తుంది. అలాంటప్పుడు ఆ కరణ్ అర్జున్లో మనకు తెలుసు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఏ విధంగా నటించారు అంటే వాళ్ళ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు చరణ్ అర్జున్ కావచ్చు, వీళ్ళ ఫాదర్గా కంటిన్యూటీ స్టోరీ ఉంటుంది, బహుశా అలా కావచ్చు. అందుకనే వాళ్ళని షారూఖ్ ఖాన్ని, సల్మాన్ ఖాన్ని సంప్రదించినట్టు వాళ్ళు కూడా ప్రొసీడింగ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఒప్పుకున్నారో ఇది కార్యరూపంలోకి వచ్చి కథా చర్చలు ఇవన్నీ కూడా జరుగుతుంది. అండర్ ప్రాసెస్ అంటే కథ ఫైనలైజ్ అవుతుంది, కథా సెట్టింగ్లో ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద మీరు అన్నట్టు ఒకవైపు రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీ స్టార్సు, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మల్టీ స్టార్సు, పాన్ వరల్డ్ అయిన తెలుగు చిత్రసీమలు, ఇది మల్టీ లాంగ్వేజ్లో వస్తుంది. దీంతో మార్కెట్ ఎంత అంచనా వేసుకోవచ్చు, మనం ఏ విధంగా ఉండబోతుందో. ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే 4 దిగ్గజాలు అంటున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం మాస్ను అలరించడంతో పాటు ఇండియన్ సినిమా ట్రేడ్ మార్క్ని అంటే బిజినెస్ ఏ విధంగా వస్తుంది,
కలెక్షన్లు ఏ విధంగా రాబోతున్నాయి, ఒక ప్యాన్ వరల్డ్ అంటే ఒకటి మనం ఏదో అమెరికాలో నడుస్తున్న చిత్రం కాదు ఇక్కడ. మనకు అమెరికా కాకుండా చాలా దేశాల్లో కూడా లోకల్ లాంగ్వేజ్లో చైనీస్లో, జపానీస్లో, ఆస్ట్రేలియా కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా డబ్బింగ్ అయ్యి రీమేక్ ఆర్ డైరెక్ట్ ఫిల్మ్ లేదా హిందీ వర్షను లేదంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతూ, దాంతోపాటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్స్ విషయంలో ఈ చిత్రాలు మనకు తెలుసు ఓటీటీ ప్లాట్ఫామ్లో లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ వస్తుంటాయి, డబ్ వస్తుంటుంది, ఆ చాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి దీంతో సినిమా మార్కెటింగ్ స్కోప్ అని బాగా పెరిగింది. సో వీళ్ళ బాధ్యతలు అంటే మార్కెట్ స్కోప్ పెరిగినప్పుడు ఖచ్చితంగా బాధ్యత కూడా పెరుగుతుంది. సో దాని తగ్గటువంటి కథాంశాలు, దాని తగ్గట్టే సినిమా ఈక్వేషన్లు తయారు చేసుకోవడం, ఇప్పుడు డైరెక్టర్ల బాధ్యత ఆ విషయంలోనే శ్రద్ధ పెడుతున్నారు ఈ మన తెలుగు చిత్ర హీరోలు. అంటే చిత్ర నిర్మాణ స్టార్టింగ్లోనే మనం ఒకవేళ ఇది మల్టీ స్టార్గా వెళ్ళిపోయినప్పుడు, మల్టీ లెవెల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రేక్షకులు ఆరాధించాలో అంటూ వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు, వాళ్ళ తగ్గట్టు కూడా కథలు స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ విధంగానే చరణ్ అర్జున్ కూడా అలాంటి కథ సిద్ధమవుతుండొచ్చు. బహుశా ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ చిత్రాలకు మరొక పేరు నిలబెట్టుకునేలా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.